కీర్తనల కంఠస్థ వాక్యం. 1వ పాఠం పేరు ఆకాశం నుండి అగ్ని. కంఠస్థ వాక్యం. సామెతలు 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15:29. 2వ పాఠం పేరు అబ్రహాము పిలుపు. కంఠస్థ వాక్యం. ఆదికాండము 12:2. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. ఆదికాండము 12:2. 3వ పాఠం పేరు యెషయా మరియు దేవుని ధర్మశాస్త్రం. కంఠస్థ వాక్యం. కీర్తనలు 119:89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. కీర్తనలు 119:89. 4వ పాఠం పేరు క్రిస్టియన్ కొరకు దేవుని ఉద్దేశం. కంఠస్థ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. 5వ పాఠం పేరు దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి. కంఠస్థ వాక్యం. కీర్తనలు 118:14. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కీర్తనలు 118:14. 6వ పాఠం పేరు గొప్ప దేవునికి కృతజ్ఞతతో కూడిన స్తుతులు. కంఠస్థ వాక్యం. కీర్తనలు 107:1. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 106:1. 7వ పాఠం పేరు ఒక అల్పుడు గొప్ప మార్పు. కంఠస్థ వాక్యం. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందలేము గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తుల కార్యములు 4:12. 8వ పాఠం పేరు అందరికి విలువనిచ్చే ప్రేమ. కీర్తనలు 106:1. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 106:1. 9వ పాఠం పేరు జయించు ప్రేమ. కంఠస్థ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 14:9. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. రోమీయులకు రాసిన పత్రిక 14:9. 10వ పాఠం పేరు మీ శత్రువులను ప్రేమించండి. కంఠస్థ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 12:14. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12:14.